ఏ దేశం ఎగినా ఎందుకు ఆలిడినా పొగడరా నీ తల్లి భూమి భారత్ అని అంటారు. కానీ మన దేశ పరువు తీసేటటువంటి వాళ్ళకి కొదవే లేదు. మొన్ననే ఒకటి చెప్పుకున్నాం, నిన్న ఒకడు అమ్మాయిలతో ఫోటోలు తీసి వీడియోలు తీసి అరాచకం చేసినటువంటి ఒకడిని పట్టుకున్నారు, అరెస్ట్ చేశారు, భారతీయుడిని ఒకడిని అని. ఇప్పుడు చివరికి 7 భారతీయులు, అందులో 5 తెలుగు వాళ్ళు ఉండటం మనకు దరిద్రం. అమెరికాలో వ్యభిచారం చేస్తూ 7 భారతీయులు పట్టుబడ్డారు. వీళ్ళలో 5 తెలుగు యువకులు ఉన్నట్టుగా స్థానిక అధికారులు గుర్తించారు. డెంటన్ కౌంటీ షెరీఫ్ అధికారులు వ్యభిచారాన్ని అరికట్టడానికి హాయ్లాండ్ విలేజ్ పోలీస్ డిపార్ట్మెంట్తో కలిసి మంగళవారం టెక్సాస్లోని డెంట్సన్లో స్టింగ్ ఆపరేషన్ చేశారు. ఇందులో మొత్తం 18 మంది నిందితులు పట్టుబడ్డారు. వీళ్ళలో 7 భారతీయులు ఉంటాయి, అందులో 5 తెలుగు వాళ్ళు. స్థానిక పోలీసులు అరెస్ట్ చేసిన వాళ్ళలో నిఖిల్ బండి, మోనిష్ గల్లా, నిఖిల్ కుమ్మరి, జైకిరణ్ మేకల, కార్తిక్ రాయపాటి ఉన్నారు. వీళ్ళలో పోలీసులు అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించిన ఆరోపణల మీద బండి నిఖిల్, కుమ్మరి నిఖిల్ని అరెస్ట్ చేస్తే, వ్యభిచారం చేయాలని కోరిన ఆరోపణల మీద గల్లా, మోనిష్, అమిత్ కుమార్ని పోలీసులు అరెస్ట్ నుంచి తప్పించుకోవడంతో పాటు 18 ఏళ్లలోపు మైనర్ బాలికను వ్యభిచారం చేయాలని కోరిన ఆరోపణల మీద మేకల జై కిరణ్ రెడ్డిని, వ్యభిచారం చేయాలని అభ్యర్థించిన ఆరోపణల మీద రాయపాటి కార్తిక్, నబీన్ శ్రేష్ఠల్ని అరెస్ట్ చేసినట్టు పోలీసులు ప్రకటించారు. పట్టుబడిన మొత్తం 18 మందిలో 2 దగ్గర అక్రమ ఆయుధాలు కూడా ఉన్నాయని గుర్తించారు. ఈ వ్యభిచార ముఠాతో సంబంధాలు ఉన్నటువంటి ఇతర వ్యక్తుల కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుందని ప్రకటించారు. అయితే ఇందులో 2 మీదన లోకల్గా పొలిటికల్ ఎఫిలియేషన్ కూడా ఉంది. మనం అది తెలియకుండా అనవసరంగా పార్టీని నేను ఇందులోకి లాగదలుచుకోలేదు.